నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికి ఏంటంటే వాల్ మోల్డింగ్స్ మీకు తెలిసే ఉంటుంది అందరికీ. ఇంటీరియర్ చేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వాల్ మోల్డింగ్స్ అంటారు. ఇది డబ్ల్యూపీసీ తోటి చేస్తారు. డబ్ల్యూపీసీ అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేస్తారనమాట. అంటే ఏదైనా ఖాళీ ప్లేస్ వాల్ ఏమైనా ఖాళీగా ఉంటుందంటే ఇలాంటి మోల్డింగ్స్ అనేది నీట్గా డిజైన్ చేసుకుని మధ్యలో ఏదన్నా ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా ఫ్లవర్ వాజ్ ఏదైనా లైట్ ఏదైనా హోటల్స్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఈ మధ్య ఇంటీరియర్స్ ఇంట్లో కూడా ఏదైనా ఖాళీ ప్లేస్లో ఉంటే మనకి వాల్ మోల్డింగ్ చేసి నీట్గా పెయింటింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా దీంట్లో చాలా థిక్నెస్లో డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కొన్ని శాంపిల్స్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి. దీంట్లో ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉన్నవి కూడా ఉంటాయండి. వీటిని వాల్ మోల్డింగ్స్ అంటారు. నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికి ఏంటంటే టీ పట్టి అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. గోల్డెన్ టీ పట్టి అని, సిల్వర్, తర్వాత బ్లాక్, ఇలాగ రకాల కలర్స్ ఉంటాయి. ఏదన్నా మనకు డోర్ ఉందంటే ఫర్ సపోజ్ ఈ డోర్ ఉంది మంచిగా లామినేటింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదన్నా ప్యానలింగ్ అంటే చార్కోల్ ప్యానల్తో ప్యానలింగ్ చేసి నీట్గా ఇలా కట్ చేసి డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలాంటి టీ పట్టీస్ ఉంటాయి అన్నమాట. మీరు చూసారంటే ఇలా ఇక్కడ గ్రూ ఉంటుంది, సేమ్ అంతే గురువు ఉంటుంది. ఇక్కడ కట్ చేసి ఇలాగ ఇన్స్టాల్ చేస్తాడు అనమాట. ఇలాగ గోల్డ్ కాలితే గోల్డ్, సిల్వర్ కాలితే సిల్వరు, బ్లాక్ కలర్తే బ్లాక్ కలర్, అంటే లామినేట్కి సంబంధించి ఏదైతే మ్యాచింగ్ అవుతుందో అది మ్యాచ్ చేసుకుని దీంట్లో థిక్నెస్లు ఉంటాయి. 6mm, 8mm, 12mm, 16, 18mm, 22 రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇలాగా గోల్డెన్ టీ పట్టీస్ ఉంటాయి అన్నమాట.